చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు చూసినా బిజినెస్ సంబంధించిన వీడియోసే తిను ఎక్కడికి వెళ్ళదా, అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, కుంకుమ పూజలకి, గుళ్ళు గోపురాలు తిరగదా అని అనుకుంటున్నారు. నేను ఇటు బిజినెస్ని చూసుకుంటూ, ఇటు మా ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు ఫ్రెండ్స్తోని బయటకు వెళ్తూ ఉంటాను. వీళ్ళందరూ కూడా నా కిట్టి ఫ్రెండ్స్. కిట్టి అంటుంది హోటల్లో కదా ఉండాలి, ఇక్కడ ఏదో కుంకుమ పూజలు చేస్తున్నట్టు ఉన్నారు అని డౌట్ వస్తుంది. ఎప్పుడు హోటల్కి వెళ్ళి తింటూనే ఉంటాము కడుపు పాడు చేసుకోవడానికి. ఎప్పుడు అలా కాకుండా ఈసారి శ్రావణ మాసం కదా ఇప్పుడు వచ్చింది, మనం గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకుందాం అనేసి మా ఫ్రెండ్ అంది. చెప్పిందే తడవ అసలు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటేస్తారు, అవును చేసుకుందాం, కుంకుమ పూజ చేసుకుంటే మంచిది కదా అనేసి అన్నారు. కుంకుమ పూజ అయితే అయిపోయింది, అమ్మవారిని దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ అయిన తర్వాత మేము అందరం కూడా ఇలా ఒకరు ఎదురు ఒకరు కూర్చున్నాము. ఎందుకు అనేసి అంటే ఫ్రెండ్స్ గాజులు వేసుకోవాలి, అలాగే తీపి తినిపించుకోవాలి అనేసి అన్నారు శ్రావణ మాసంలో. సో మేము అందరం కూడా అందుకని చెప్పి దగ్గరగా కూర్చున్నాము. ఒకరికొకరు గాజులు వేసుకుంటూ తీపి తినిపించుకుంటూ చాలా అంటే చాలా సరదాగా గడిపాము. ఆ రోజు మొత్తం ఎలా అయిపోయిందో కూడా తెలియదు అసలు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలిస్తే ఇలా టైం తెలియకుండా మాట్లాడుకుంటూ ఉంటారా? శ్రావణ మాసంలో మీ కిట్టి ఎక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారో, అలాగే మీరు గాజులు ఫ్రెండ్స్ వేసుకోవాలి అనేది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకున్నారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి.